guys, welcome back to the channel. Nenu me Durga Prasad. Mad for each other grand finale success గా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1 కూడా కంప్లీట్ చేసేసింది మామ ఇవాళ ఎపిసోడ్ తో. మరి ఈ సీజన్ సక్సెస్ఫుల్ గా హిట్ అయ్యిందా లేదంటే సక్సెస్ఫుల్ గా ఫట్ అయ్యిందా అనే డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. మనకేమనిపించింది యాజ్ ఏ ఆడియన్స్ గా, అంటే మనకేమనిపించింది అనేది డీటెయిల్ గా మాట్లాడుతూ ఈ షో గురించి, ఈ షో అభిప్రాయం గురించి. సో ఇన్ని ఎపిసోడ్స్ ఈ సీజన్స్ మొత్తం చూసాం కాబట్టి, సో దానికి ముందు నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ మామ, ఎప్పటిలాగా వీడియోని లైక్ చేసి చూడడం, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కి పెట్టుకోండి ప్లీజ్. ఓకే, సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ సీజన్ కాన్సెప్ట్ చాలా బాగా తీసుకున్నామా. 10 couples ని తీసుకురావటం, కపుల్స్ ని తీసుకొచ్చి 10 వారాల హౌస్ లో ఉంచడం, ఇట్స్ ఈస్ వెరీ గుడ్ ఐడియా. దాంతో పాటు హోస్ట్ గా మన శ్రీముఖి రావటం, మధ్య మధ్యలో గేమ్లు ఆడించడం చాలా బాగా అనిపించింది. ఇక యాజ్ అ జడ్జ్ గా అనిల్ గారు మెయిన్ అసెట్ మో, బికాస్ మొగుడు పిల్లల బ్యాక్ డ్రాప్ లో ఆయన సినిమాలు తీస్తూ ఉంటారు, వాళ్ళ చుట్టూ ఫండ్ జనరేట్ చేస్తూ ఉంటారు. అదే విధంగా వీళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడంలో ఆయన బెస్ట్ అని పిక్ చేసుకోవడం మంచి పని చేశారు. దానికి అనిల్ గారు కూడా ఒప్పుకోవటం, మొగుడు పిల్లల కాన్సెప్ట్ అనేది చాలా బాగా అనిపించింది. జడ్జి గా మెయిన్ ప్లస్ పాయింట్ జడ్జి గా అనిల్ గారు రావటం, టాప్ డైరెక్టర్ అయి ఉండి ఆయన రావటం. ఇంకోటి రాధా గారు ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా కొంచెం ఓవర్ యాక్టింగ్ గా చెప్పినప్పటికీ ఆవిడ చెప్పే విధానం మన అందరికి నచ్చింది. సో ఇక లై గారు అంటావా ఎందుకు పెట్టారో మనకు తెలియదు, చివరిలో మాట్లాడుకుందాం. అది ప్లస్ అని నేనైతే భావించట్లేదు, 3 జడ్జిలను పెట్టకుండా ఉండాల్సింది. సో ఎనీవే జడ్జెస్ ని ఈ కాన్సెప్ట్, ఇంకోటి ఎస్పెషలీ ఈ సీజన్ లో గేమ్స్ ఏవైతే పెట్టారో నా భవిష్యత్ మామ. బికాస్ ప్రతి ఒక్క గేమ్ అక్కడ ఉన్న కపుల్ సర్ప్రైజ్ అవడం కాదు కానీ చూసే ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. భలే గేమ్స్ పెట్టారు, ఏ గేమ్ రిపిటేటివ్, ఏ గేమ్ మనం వేరే చోట చూసినట్లేదే, చాలా బాగా డిజైన్ చేశారు గేమ్స్ పరంగా, కపుల్స్ పరంగా చాలా బాగా మంచి ఫార్మాట్ డిజైన్ చేశారు. అలాగే లవ్ థెరపీలు, కపుల్స్ కి ఇచ్చే ఎమోషనల్ లైక్ బాండింగ్ పెంచే స్పీచెస్ కానీ, ఆ లవ్ గురు రావటం కానీ, ఇవన్నీ చాలా చాలా బాగా అనిపించాయి మామ. సో ఇవి ప్లస్ల కింద చూసుకుంటే, ఇక మైనస్ల కింద చూసుకుంటే చాటభారతం ఉంది. మరి దీన్ని బట్టి మీకు అర్థమైనట్టు షో హిట్ ఆ ఫట్ అనేది. మరి మీ అభిప్రాయం కొంచెం పర్లేదు మామ, బాగానే చెప్పావు హిట్ల గురించి అనేది. మీకు కూడా ఏమన్నా షో హిట్ అయిందా ఫట్ అవుతుందా అనేది మీకు కూడా ఏమన్నా అనిపిస్తే, హిట్ అయిందా ఫట్ అయిందా అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ మీ ఒపీనియన్ ని. సో ఇవి మనం డీటెయిల్ గా ఇంకా ఫట్టులోకి వెళ్దాం. సో యాంకర్ని అయితే పెట్టారు, యాంకరింగ్ బాగానే చేశారు, అక్కడ వరకు బాగుంది. కాకపోతే యాంకరింగ్ లో ఆవిడ గేమ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో శ్రీముఖి గారిది మొత్తం రచ్చ చేసి పడేశారు. ఆమెకి ఇష్టం వచ్చినట్టు రూల్స్ మారుస్తారు, ఆమెకి ఇష్టం వచ్చిన వాళ్ళని గెలిపించుకుంటది. అసలు వాళ్ళకు వదిలేసిన చాలా బాగుంటది. గొడవలు అయ్యి కొంచెం రచ్చ అయ్యి ఇంకొంచెం టీఆర్పీలు పెరిగే ఛాన్స్ ఉండేది. కానీ ఈ యాంకర్ ని దూర్చి యాంకర్ ఇష్టం వచ్చినట్లు గేములు కండక్ట్ చేయడం, ఆమెకి ఇష్టం వచ్చినట్టు రూల్స్ రాసేసుకోవటం, ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల కొంచెం ఎత్తిపోయింది. అక్కడ ఒక మైనస్ అనుకుంటే, ఈ జడ్జులుగా అనిల్ గారు రాధా గారు ఎంత ప్లస్ అంత మైనస్ లై గారు ఉండటం. బికాస్ లై గారు ఉన్నారా లై గారు నిజంగానే ఉన్నారా, లై గారు జడ్జిగా ఉన్నారా అని మనకే కొన్ని వీక్స్ డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బాబు. బికాస్ సీజన్ మొత్తం మాట్లాడింది చూసుకుంటే 1-2 నిమిషాల మినిమం హాఫ్ అన్ అవర్ మాట్లాడి ఉంటారా అన్నట్టు. బికాస్ అవసరం లేదేమో 3 జడ్జిలు, రాధా గారు అనిల్ గారు ఉన్నా సరిపోయేది. లయ గారిని ఏదో ఆ ప్రెజెంటింగ్ కోసం పెట్టినట్టు అనిపించింది. కానీ ఆ మాట్లాడటమే మొహమాట పడుతూ చెప్తారు ఆవిడ. ఇక ఇంకేంది బాబా చేసిపోయేది. జడ్జిమెంట్ పాస్ చేయలేరు హార్ష్గా, అంత అనిపిలుగా. అదొక మైనస్, జడ్జిలుగా 3 రావడం. ఇంకొక మైనస్ ఓట్లు. బాండ్ క్రెడిట్స్ అయితే పెట్టారు, ఆ బాండ్ క్రెడిట్స్ ఒక వీక్ ఒకలాగా, ఇంకో వీక్ ఒకలాగా, 6th వీక్ నుంచి క్యారీ ఫార్వర్డ్ లాగా. ఈ ఓట్ల లెక్కలు ఆ స్టార్ మా వాళ్ళకి, ఆ జియో హాట్స్టార్ వాళ్ళకి తెలియాలి మామ. బికాస్ ఓట్లు దేనికి పెట్టారు, ఎంతకు పెట్టారు, జియో హాట్స్టార్ లోనే పెట్టడం ఏంటి, ఆడియన్స్ ఓట్స్ కి విలువ ఎంత ఉంది, ఇవనేది కొంచెం చేసే ఆటల్లో వీక్ అయ్యారనిపించింది. సో మెయిన్ డిసడ్వాంటేజ్ చెప్పుకుంటే షోకి ఇది రికార్డెడ్ షో అయిపోవటం ఫస్ట్ థింగ్. బికాస్ ఈ షో అంతా జనవరి ఫిబ్రవరి ఆ టైంలోనే అయిపోయింది. మనకు రిలీజ్ చేసేటానికి ఏప్రిల్ మేకి రిలీజ్ చేశారు. ఆ షోని కంటెస్టెంట్లు కూడా చూడటం, ఓన్లీ ఫైనల్ ఎపిసోడ్ మాత్రం ఈ మధ్య కాలంలో మన షో ఎండ్ అయిపోయి 1 వీక్ బిఫోర్ పెట్టడం. బికాస్ షో అంతా అయిపోయి, రికార్డింగ్ అయిపోయి, కంటెస్టెంట్లు బయటకు వచ్చి వాళ్ళు చూసుకొని చివరిలో వాళ్ళ టీఆర్లు ఏవో పెట్టుకొని చేసిన గ్రాండ్ ఫైనల్కి వచ్చేసరికి వాళ్ళ మొహంలో ఉత్సాహం లేదు. అది తెలిసిపోతుంది క్లియర్ గా. రికార్డెడ్ షో, వీళ్ళంతా ఎప్పుడుదో షో అయిపోయింది, ఒక్కొక్కరు బల్క్ అవటం చూసే ఆడియన్స్ కూడా
ఈ గ్రాండ్ ఫైనల్ అనేది ముందుగా అయిపోవడం ఒక డిసడ్వాంటేజ్. లీకులు వచ్చేయటం, విన్నర్ ఎవరో తెలిసిపోవడం, టాప్ 5 ఎప్పుడు జరిగిపోయింది తెలిసిపోవడం, ఇవన్నీ షోని కొంచెం టీఆర్పీని తగ్గిస్తాయి. బికాస్ చూసే ఆడియన్స్ కి ఎక్సైట్మెంట్ లేదు. బికాస్ ఆఫ్ యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ మన ఛానల్లో కానీ మనకి లీక్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం చెప్పేస్తాం విన్నర్ ఎవరు చెప్పాలని. తెలుసుకోవాలని ఆడియన్స్ కూడా కుతూహలం ఉంటుంది, అది ముందే తెలిసిపోద్ది. ఆ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ చూసేదానికి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు మామ, ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అదొక మేజర్ డిసడ్వాంటేజ్. ఇంకోటి, ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లు ఏమైతే ఉన్నాయో అవి కూడా అట్టర్ ఫ్లాప్. ఒక్క ఎలిమినేషన్ సరిగ్గా జరిగింది చెప్పండి మా, ఒక్క ఎలిమినేషన్. ఆ లిస్ట్ వచ్చినట్టు ఎలిమినేట్ అయిపోతారు, లేదు అంటే కంటెస్టెంట్లే వాళ్ళకు వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అంటారు. ప్రతి కంటెస్టెంట్ నేను పోతా, చిన్న గొడవ అయితే నేను పోతా, చిన్న ఆటలో ఓడిపోతే నేను పోతా. అక్కడికి వచ్చి జడ్జిలు బుజ్జగించడం, అలిగించి చెప్పవు నాన్న బుజ్జి కాదు మీరు షో గవర్నమెంట్ వాళ్ళు ఫార్మేట్. నెంబర్ 1 చూసుకుంటే హరిత హరీష్ గారు, ఆయన కాళ్ళే వెళ్ళిపోయారు. ఎవరైనా పంపించారా, ఎలిమినేషన్ అయ్యారా, లేదు. ఇంకోటి ప్రియాంక అండ్ శివ్, వాళ్ళే వెళ్ళిపోయారు దెబ్బ వల్ల. మేము ఆడలేము బొబ్బా అనుకుంటారు. ఇంకెవరు వెళ్ళారు కరెక్ట్గా పోనీ మహేష్ అండ్ సాంద్రాన్ని గెంటేశారు అనుకోండి వీళ్ళందరూ. అక్కడ అలా జరిగింది. ఎలిమినేషన్ మళ్ళీ ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫెయిర్ ఎలిమినేషన్ కూడా జరగడం మైనస్. బికాస్ అప్పటి వరకు 3లో అమాంగ్ 3లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయండి అంటారు, ఇంకో ఇద్దరికి ఏదో గేమ్ పెడతారు, ఆ గేమ్ ద్వారా ఎలిమినేషన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు అభిమానిక ఆమీర్, సిద్ధు సోనియా అండ్ ఫినాల్ ఎపిసోడ్ ముందు వచ్చిన వీక్ లో చూసుకుంటే సిద్ధు సోనియా, అభిమానిక ఆమీర్, నోకరాజ్ ఆసియా ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడు ఎలిమినేషన్ ఫేర్ గా చేశారా, పోనీ ఆడియన్స్ ఓట్స్ ఏమైనా కన్సిడర్ చేశారంటే అది లేదు. అక్కడికి వచ్చేసరికి ఏం చేశారు, ఆ నోకరాజ్ ఆసియా సిద్ధు సోనియా సేవ్ చేయడానికి సిద్ధు సోనియా అండ్ అభిమానిక ఆమీర్కి టై పెట్టి ఇందులో ఎవరు ఉండాలో వెళ్ళిపోవాలని చెప్పి హౌస్ మేట్స్ కి డెసిషన్ ఇవ్వడం ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ గేమ్ పెట్టకపోవడం ఒక మైనస్. సో ఇలాంటి మైనస్లు చాలానే ఉన్నాయి. ఇంకోటి చూసుకుంటే ఈ ప్రోమో ఏదైతే ఉందో, షో ప్రోమో రేపు వస్తుంది, మనకి ఎపిసోడ్ రేపు వస్తుంది. ప్రోమో మాత్రం 2 ఎపిసోడ్ల ముందు నుంచే రుద్దేస్తూ ఉంటాడు జనం మీద. అరే ఏం ఎపిసోడ్, అది ఏ ఎపిసోడ్ జరుగుతుంది మనకి తెలియాలి కదా. ఆ ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్, నేను ఒక ప్రోమోలో ఒకటి చూస్తే షోలో వచ్చేసరికి ఇంకోటి ఉంటుంది. ఈ ప్రోమో ఇవాళ ఎపిసోడ్దా, వచ్చే ఫ్యూచర్ ఎపిసోడ్దా ఎవరికి తెలుస్తుంది. అదొక ఎగ్జైట్మెంట్ దొబ్బిద్ది అందరికి. ఇంకోటి ఇంకేం మాట్లాడుకున్నాం, షో ఎపిసోడ్లు ఫార్మాట్లు చూసుకున్నాం. ఇంకా డిసడ్వాంటేజ్లకు కారణం ఈ ఫినాలే ఎపిసోడ్ ఫినాలే వీక్ అంతా ఉంది మామ. ఫినాలే వీక్ ముందు వరకు ఓటింగ్స్ పెట్టారు, 6వ వారం నుంచి 9వ వారం. మరి 10వ వారం కూడా ఓటింగ్ పెట్టుంటే అది అక్కడ ఉన్న కంటెస్టెంట్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. బికాస్ మీరు ఫినాలే ముందు ఓటింగ్ ఆపేశారు. సో ఫినాలే ఆ లాస్ట్ వీక్ మాత్రం ఫ్యామిలీ వీక్ పెట్టారు, వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ ఇంకా జరిగాయి. టాప్ 1 to 5 వాటర్స్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఫ్యామిలీ వీక్ రావడం, ఇవన్నీ ఇంకొంచెం కంటెస్టెంట్లు కొంతమందికి ప్లస్ అయ్యేది, కొంతమందికి మైనస్ అయ్యి అట్లీస్ట్ న్యూట్రల్ గా ఉన్న ఆడియన్స్ ఓట్స్ షిఫ్ట్ అయ్యాయేమో కంపేర్ టు వాళ్ళ కపుల్స్ కి, ఫేవరెట్ కపుల్స్ ఓట్స్ వేసుకునే బదులు ఈ నార్మల్ గా ఉన్న ఆడియన్స్ ఓట్స్ ఖచ్చితంగా మారేవి. బికాస్ ఆ ఫ్యామిలీ వీక్ చూసుకున్న, ఆ ఫ్యామిలీ లాస్ట్ వీక్ చూసుకున్న, ఆ ఫైనల్ హీట్ చాలా బాగుండేది. కొంతమంది కంటెస్టెంట్స్ ఎస్పెషల్లీ ఫేవరిజం అనిపించింది. సో అవి కూడా ఓటింగ్ అనేది ముందుగానే ఆపేయడం అనేది కూడా ఒక డిసడ్వాంటేజ్ అని నాకు అనిపించింది. సో ఇంకొకటి, ఈ ఈ ప్రోమోలు ఉన్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే. మనం మొన్న ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఫైనల్ వీక్ లో కపుల్ ప్రోమోలు వేసి వాళ్ళకి ఒక మెమరీ ఇచ్చి ఆడియన్స్ లో బడ్జ్ పెంచి ఆ టీఆర్పీని ఇంకొంచెం పెంచవచ్చు అనుకున్నాం. అదే ప్రోమోని వాళ్ళ గ్రాండ్ ఫైనల్లో వేసి ఉన్నారు. గ్రాండ్ ఫైనల్లో స్టేజ్ మీద కాకుండా ఎపిసోడ్స్ లో వేసుంటే వాళ్ళకి కొంచెం ఎమోషనల్, వాళ్ళకి కొంచెం బూస్టింగ్ ఓటింగ్, మీ టీఆర్పీలు కూడా బాగా వచ్చేవి బిగ్ బాస్ తరహాలోనే నాకు అనిపించింది మామ. సో ఇవన్నీ మైనస్లు చూసారు కదా, చాటా భారత మైనస్లు వచ్చాయి. మనకి 4 ప్లస్లు వస్తే ఇన్ని మైనస్లు వచ్చాయి. మరి ఈ మైనస్లన్నీ తట్టుకొని చూసుకొని మరి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2కి ఏమైనా రెక్టిఫై చేసుకుంటారా, లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేది ఇక వాళ్ళ ఇష్టం. ఐ మీన్ లైక్ నేనే చెప్పిన వాళ్ళు చేయరు, మనకు అనిపించింది మనం మాట్లాడుకుందాం. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్ లో చేయండి. నాకైతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1 కంప్లీట్లీ డిజాస్టర్, ఫట్ షో అని చెప్పొచ్చు. మా ఫట్ అయిపోయింది, ఫ్లాప్ షో అయిపోయింది. బికాస్ ఆడియన్స్ కి అంత రీచ్ అవ్వలేదు అది నాకు తెలిసి. బికాస్ మీరు ఏంటంటే టైమింగ్, టీవీ ఛానల్ టైమింగ్ 10, ఓన్లీ జియో హాట్స్టార్ 12కి ఇచ్చేస్తారు. ఓటింగ్ కూడా ఎస్పెషల్లీ జియో హాట్స్టార్కి ఇవ్వటం, నార్మల్ ఆడియన్స్ కి, ఎక్కువ ఓటీటీకి చూడని ఆడియన్స్ కి ఓటింగ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ ఎక్కువ మైనస్లే కనిపిస్తుంది. దానివల్ల రీచ్ ఎక్కువ వెళ్ళలేదు. బికాస్ ఏ ప్రోమో చూసుకున్నా అంత రీచ్ లోకి వెళ్ళలేదు. మరి అఫ్కోర్స్ ఇవన్నీ
నెక్స్ట్ సీజన్ కి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టీమ్ కానీ వాళ్ళు కానీ ఇంప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళు అట్లీస్ట్ అబ్జర్వ్ చేస్తుంటారు. బికాస్ ఇంత పెద్ద షోలు పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఫస్ట్ సీజన్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ లాగే తీస్తారు. అదే జరిగింది, ఎక్స్పెరిమెంట్ లాగే చేశారు. వాడిన ఫ్లాస్ ని ఇవన్నీ రెక్టిఫై చేసుకొని అఫ్ కోర్స్ నెక్స్ట్ సీజన్ కి మరింత ఉత్సాహంగా మరించి అల్ట్రా బెస్ట్ పాసిబుల్ కపుల్స్ తీసుకొస్తారు. ఇంకా జడ్జిలు కూడా ఇంకొంచెం ఉత్సాహంలో ఉంటారు. హోస్ట్ కూడా ఈసారి చేసే మిస్టేక్లు వచ్చేసారి చేయకుండా ఏమన్నా మార్పులు చేర్పులు తీసుకొస్తూ సీజన్ 2ని మరింత హిట్ చేయాలి, సీజన్ 1 లాగా ఫ్లాప్ చేయకుండా అని నాకు అనిపించింది మామ. మరి మీకు కూడా ఇలా ఏంటన్నా లేదు హిట్ అయిందన్నా ఉన్నా లిస్ట్ ఉంటే కింద పెట్టుకోండి మామ. మీకు హిట్ అనిపిస్తే హిట్ పెట్టండి, ఫట్ అనిపిస్తే ఫట్ పెట్టండి. మీ కామెంట్ ఏదో ఒకటి కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి మామ. ఇది నాకైతే ఈ షో మీద కలిగిన అభిప్రాయం కంప్లీట్ సీజన్ చూసిన తర్వాత. ఓకేనా? సో మరి మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మామ. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని అంటే నెక్స్ట్ వీడియో వేసుకుంటాం మా. బాయ్, టాటా. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో మామ.